ఉండవలసినటువంటి లక్షణం. అందుకని శంకరులు అంటారు దృశాద్రాఘీయస్య ఇన్ ఎ కంపారిటివ్ డిగ్రీ. అమ్మా, ఈ లోకములన్నీ, ఈ విశ్వమంతా ఎంత దూరం ఉందని నేను అనుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ దూరం చూడగలిగినటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి అమ్మవమ్మ నువ్వు. ఇది కేవలం బాహ్యంలో అమ్మవారి కంటి యొక్క సౌందర్యమా? అమ్మవారి కంటి చేత రక్షణ పొందుతూ ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి మీ స్థితి, మనస్థితిని శంకరులు అమ్మవారి కంటి యందు ఆరోపించి ఆ కంటి చేత మనం పొందుతున్నటువంటి ఫలితాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అందుకని దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ అంటారు. ఆ మాటలు వేయడంలో కూడా అందం చూడండి. దరదలిత నీలోత్పల రుచ. నీలోత్పల అండంలో 2 లకారాలు ఉంటాయి. 2 లకారాలు వినపడేటప్పటికే మనకి వెంటనే అందులో 2 లకారములతో కూడినటువంటి అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి నామం గుర్తొస్తుంది, లలిత. అసలు ఆ నీలోత్పలము అన్న మాట వినేటప్పటికే ఏదో మనస్సులో చల్లగా, ఆ శబ్దం వినేటప్పటికే ఏదో హాయిగా అనిపిస్తుంది. అమ్మవారి కంటి చూపు కూడా అంత హాయినివ్వగలిగినటువంటి అమ్మ. ఆవిడ వక్త్రలక్ష్మీ పరివాహ చలన్నీ నభలోచన. వ్యాసుల వారు లలితా సహస్రంలో అంటారు. అందుకని ఆ తల్లి దరదలిత నీలోత్పల రుచ. దళిత అంటే విచ్చుకున్నటువంటి నీలకమలం. ఆ నీలికమలం బాగా విచ్చుకుందా? బాగా విచ్చుకుందనుకోండి, అమ్మ కళ్ళు ఇలా తెరిచిందనుకోండి, ఇలా కళ్ళు తెరిస్తే మళ్ళీ అందులో ఏదో తేడా వచ్చినట్టు. శివే శృంగారార్థ తదితరజనే కుత్సలపర అన్నట్టు అమ్మవారు ఏదో తనకి వ్యతిరేకమైన వారో శివుడికి వ్యతిరేకమైన వారో, శివుడికి వ్యతిరేకమైన వారంటే అమ్మకి వ్యతిరేకమైన వారే, భక్తులు కానివారో లోకానికి కంటకులైన వారినో చూస్తే అమ్మ కళ్ళు ఇలా తెరవాలి. అందుకనమ్మా అలా కళ్ళు తెరుస్తావా? అలా తెరవమ్మా. మేము మీ బిడ్డలం. మేము బిడ్డలం కనపడినప్పుడు అమ్మ ఎలా చూస్తుందో అలా చూస్తావు. అందుకని ఎలా చూస్తావు? దళిత నీలోత్పల కాదు, విచ్చుకున్నటువంటి నీలోత్పలం కాదు నీ చూపు. దరదలిత నీలోత్పల రుచ. ఏం మొగ్గగా ఉంటే విచ్చుకోలేదు. అమ్మ కన్ను మూసిందా ప్రమాదం వస్తుంది. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. అమ్మ కన్నే మూసిందా ఈ లోకములన్నీ లయమైపోతాయి. అందుకని కన్ను ముయ్యదు. అందుకని మొగ్గగా చెప్పడానికి వీల్లేదు. బాగా అరవిరిసిన పువ్వు అని చెప్తామా? అమ్మ కళ్ళు ఇలా తెరుచుకున్నాయా? సౌందర్యలహరిలోనే శంకరుడు అన్నారు ఒక చోట, తదితరజనే కుచ్చలపర అన్నారు. అందుకని ఏమో నువ్వు లోకకంటకుడైనటువంటి వాడివి కనుక నిన్ను చూసి అమ్మ ఇలా కళ్ళు తెరిచిందేమో. అందుకని అమ్మా మేము బిడ్డలమమ్మా. మమ్మల్ని చూసినప్పుడు మా పట్ల అపారమైన ఆప్యాయతతో నీ దృక్కులను ప్రసరించినప్పుడు ఆ కన్నులు ఎలా ఉంటాయి? మనకి ఆ కన్నులను దర్శనం చేయిస్తున్నారు శంకరాచార్యులు వారు ఇవాళ. ఎందుకు అమ్మవారి కన్నులు దర్శనం చేయించడం? అందులో ఉంది రహస్యం అంతా. ఏ కన్నులుట? ఎలాంటి కన్నులుటవి? అవి దరదలిత నీలోత్పల రుచ. కొంచెంగా విచ్చుకున్నటువంటి నీలికమలంటది. ఏం కొంచెంగా విచ్చుకోవడం ఏమిటి? రాత్రి చంద్రుని యొక్క కిరణం పడింది. అసలు చంద్రుడే చల్లనివాడు. శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ చెప్పవలసి వచ్చినా చంద్రుణ్ణి హిమకరహ 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 అంటుంటారు. అందుకని ఆ చంద్రుని యొక్క కిరణాలు పడ్డాయి. కొంచెం విచ్చుకుంద మొగ్గ నుంచి పువ్వు స్థితిలోకి వెడుతోంది. ఇంకా బాగా విచ్చుకున్నటువంటి పువ్వు కాదు, కొద్దిగా విచ్చుకుంది. లోపల ఏముందో స్పష్టంగా కనపడదు. కానీ లోపల ఏముందో స్పష్టంగా తెలియనటువంటి స్థితి కాదు. లోపల గుడ్డు ఉన్నది అని కనపడుతోంది. కానీ లోపల ఉన్న వస్తువుని మీరు పూర్తిగా దర్శించి చెప్పగలిగినటువంటి స్థితి కాదు. అందుకని విచ్చుకోనటువంటి అరమోట్పు కన్నులు కలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని మీకు ఆవిష్కరించి చూపిస్తున్నారు శంకరులు. ఎందుకు అలా చూపించడం అంటే అసలే చక్కటి సరస్సు. ఆ సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్నటువంటి నీలికమలం. ఆ రేకుల మీద ఆ నీటి బిందువులు పడ్డాయి, మంచు బిందువులు. ఆ నీలి కమలము యొక్క కాంతి ఉండే రుచ అంటారు. రుచ అంటే తెలుగులో అయితే రుచి అంటే రసేంద్రియము పొందేటటువంటి అనుభూతి. సంస్కృతంలో రుచ అంటే కాంతి. నీలి కమలంలోంచి వచ్చేటటువంటి కాంతి కంటికి చల్లతనాన్ని ఇస్తుంది, ఈ కంటికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ మాట ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత గొప్ప ప్రయోగం మొదటి పాదంలో చేయడం? ఈ కన్ను బడలిపోయింది. నీకు ఇంద్రియాలు ఉంటాయి, ప్రధానంగా జ్ఞానేంద్రియములు 5 ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాల్లోనూ మిమ్మల్ని జగత్తుతో తొందరగా కట్టి పడేసేది ఏదో తెలుసా అండి? కన్నే ఉద్ధరించినా కన్నే.
పడగొట్టినా కన్నే. ప్రధానమైన దృష్టి కంటికి సంబంధించే ఉంటుంది. ఈ రహస్యం రామాయణంలో ఒక చోట చెప్తారు. సుందరకాండలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆభరణాల్ని తీసుకొచ్చి కిష్కింధకాండలో అక్కడ పెట్టి, లక్ష్మణ ఇవి మీ వదిన ఆభరణాలు అంటున్నారో, నాకు ఆ మూట విప్పుతుంటే కన్నులలోకి నీరు చిప్పిల్లి నేను గుర్తించలేకపోతున్నాను, నువ్వు గుర్తించగలవా ఈ ఆభరణాల్ని అన్నారు. అంటే లక్ష్మణస్వామి ఒక్కొక్కటి తీసి అన్నారు, అన్నయ్య నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య నాహం జానామి కేయూరే, అన్నయ్య ఇవి కేయూరములు, స్త్రీలు భుజములకు వాటికి పెట్టుకుంటారు. నాకు తెలియదన్నయ్య వదిన ఎప్పుడైనా పెట్టుకుందో పెట్టుకోలేదో నేను చూడలేదు. నాహం జానామి కుండలే, ఇవి కుండలాలు, నేను ఎప్పుడూ చూడలేదన్నయ్య, చెవులకు పెట్టుకుంటారు. అన్నయ్య నుపురత్యభిజానామి, ఇవి నూపురములు పాదములకు పెట్టుకుంటారు, ఇవి నాకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు? నిత్యం పాదాభివందనాత్, వదినకి ప్రతిరోజు నేను నమస్కారం చేశాను, అప్పుడు నేను చూశానన్నారు. ఇది నిజమే. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమత్సమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణం అనుజకామ అని చెప్పారే. గంగ దాటుతున్నప్పుడు లక్ష్మణుడు చెయ్యిచ్చి సీతమ్మని పడవ ఎక్కించాడే, పక్కనే ఉండి నడిచాడే. అటువంటి లక్ష్మణుడు సీతమ్మ తల్లి కుండలములను కాని సీతమ్మ తల్లి కేయూరములను కాని నేను చూడలేదనడం ఎంతవరకు సమంజసం? ఈ నేత్రము జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులను చూడవచ్చు కాక, చూడడం కంటికి ధర్మం. కానీ ఆ కంటి చేత చూడబడినటువంటి ప్రతి వస్తువు మీ మనస్సునందు తిష్టవేసిన నాడు బంధిస్తుంది. మీ మనస్సునందు ఆ నేత్రము చూడవలసినటువంటి వాటిని, ప్రధానమైన భక్తి సంబంధమైన వాటిని మాత్రమే మనస్సు లోపల ముద్ర వేసుకున్న నాడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అందుకని ఎక్కువగా వస్తువులన్నింటి వైపు తిప్పగలిగిన శక్తి, చూడగలిగిన శక్తి కంటికి ఉంది. ఈ కన్ను మెరుపుల వంక ఎక్కువ తిరుగుతుంది. కంటికి ధర్మం, ఎక్కడైనా తడుక్కుని మెరిసింది అనుకోండి, వెంటనే మీరు అది చూస్తారు, అబ్బా భలే మెరిసిందండి అంటాం. మన జీవితం కూడా ఒక్క మెరుపు. శంకరులు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం. మనం అనుకుంటాం ఒంట్లో చాలా బలం ఉంది, ఈ యవ్వనం ఇలా ఉండిపోతుంది, అందుకని చాలా కాలం బతుకుతాను, ఇప్పుడే ఎందుకు భగవంతుడిని ఆరాధించడం? దానికి వయస్సు ఉంది, రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఏమీ అవసరం లేనాడు అప్పుడు కృష్ణారామ అనుకుంటాం. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడే భగవంతుడి గురించి అని కొంతమందికి ఒక పెద్ద విశ్వాసం. దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేల చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. శరీరము జర్జరీభూతమైపోయిన తర్వాత నువ్వు చేసే ప్రార్థనే ఉంటుంది కనుక మనస్సు నిలబడుతుందా? సదా మోహాతవ్యాం చరత యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖ స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్స్యం తపలం ధృడా భక్త్యా బధ్యావ శివభవదధీనం కురు విభో అని శంకరులు ప్రార్థన చేస్తారు. చంచలమైనటువంటి మనస్సుని భక్తి అనే పాశముల చేత కట్టి పడయడం ఒంట్లో ఓపికన్ననాడు అలవాటవ్వాలి.